మాట్లాడుతున్నారు. ఆ గోరకొల్లు ప్రాజెక్టు 440 కోట్లతో డిజైన్ చేస్తే 419 కోట్లు రాజశేఖర్ గారి హయాంలోనే ఖర్చు పెట్టి కంప్లీట్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ గారి అధ్యక్ష. ఆ గోరకొల్లు ప్రాజెక్టులో 20 కోట్ల 30 కోట్ల పనులు పెండింగ్ ఉంటే దాన్ని 800 కోట్లకు పెంచి దోచుకోవాలని ప్రయత్నం చేస్తూ మేమే నీళ్ళు ఇచ్చినామన్నటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష. ఒకటి ముఖ్యమైన అంశం అధ్యక్ష, వాళ్ళు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. చాలా అధ్యక్ష, అవును అధ్యక్ష, లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, నేను గాలేరు నగరికే కన్ఫైర్ అవుతున్నాను. మంత్రి గారు చేసినటువంటి సప్లిమెంటరీ సార్, నేనే అంటే ఈ కోసం కన్ఫైర్ అవుతున్నాను సార్. ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు మట్టి పనులు మాత్రమే చేశారని అంటారు. ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మట్టి పనులే కదా అధ్యక్ష ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు మట్టి పనులు లేకుండానే ప్రాజెక్ట్ అయిపోతుందా? ఏదో ఏదో మాట్లాడుతున్నారు కానీ అధ్యక్ష, ఈ గండికోట ఏదైతే తను మాట్లాడుతున్నాడో గోరకల్లు కానీ అవుకు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కృష్ణా ప్రాజెక్ట్ లో ఇది అనుసంధానం లేకుండా గండికోట రిజర్వాయర్ ఈ రోజు ఏదైతే 26 టీఎంసీలకు రాజశేఖర్ గారు చేశారో 3 టీఎంసీలకి మాత్రమే కుదించి ఆ ప్రాజెక్ట్ అంతకన్నా వద్దు అన్నటువంటి ఘనత తినదు అధ్యక్ష. నీళ్ళు ఇచ్చాను చెప్పనండి అధ్యక్ష. పులివెందులకు నీళ్ళు ఇచ్చారు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ రోజన్నా పైడిపాలెం రిజర్వాయర్ అంతర్భాగం అని చెప్పి వాళ్ళు పనిచేసినటువంటి రోజులలో ఆ పైడిపాలెం అంతర్భాగం అధ్యక్ష చాలా చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడ్డ కడప జిల్లా పులివెందులకు నీళ్లు ఇవ్వాలి. 4 దశాబ్దాలు ఆ ప్రాంతంలో కృష్ణా జలాల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం వచ్చినా చేయలేకపోయారు అధ్యక్ష, చేసుకోలేకపోయారు అధ్యక్ష. ఇవాళ మాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ నీళ్ళు ఇమ్మన్నారు. ముఖ్యమంత్రి గారు కుప్పానికో లేకపోతే ఇంకో దానికి కాదు అధ్యక్ష. ఆయన చెప్పింది కడప జిల్లా పులివెందుల వెనకబడ్డ ప్రాంతం, ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి. ఒకటే అధ్యక్ష, మా చిత్తశుద్ధికి ఇవాళ నీళ్ళు ఇచ్చి చూపించాం అధ్యక్ష. దగ్గర గండికోటలో 6.4 టీఎంసీలు అధ్యక్ష, పైడిపాలెంలో 1.06 టీఎంసీలు అధ్యక్ష, సిబిఆర్ లిఫ్ట్లో 0.8 టీఎంసీలు అధ్యక్ష, వామికొండలో 0.12 టీఎంసీ అధ్యక్ష, మైలవరంలో 1.20 టీఎంసీ అధ్యక్ష. బ్యాలెన్స్ గండికోటలో ఇవాళ 3.2 ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఈ ప్రశ్న వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రశ్న వేసిన రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్న అడగడానికి ఇక్కడ లేడంటే దాన్ని బట్టి వామికొండ ప్రాజెక్టులో కానీ సర్వరాయ ప్రాజెక్టులో కానీ వీళ్ళు ఎన్ని అవకతవకలు చేశారు, బినామీ ఏజెన్సీలుగా బినామీ కాంట్రాక్టర్లుగా ఏ విధంగా చేశారనేది మళ్ళీ రేపు నా ఇరిగేషన్ బడ్జెట్ సమావేశంలో ఇన్ డీటెయిల్ గాలేరు నగర్ కానీ అంద్రినివార్ కానీ తోటపల్లి కానీ అన్ని ప్రాజెక్టులో ఇన్ డీటెయిల్ ప్యాకేజ్ వైట్ గా నేను చెప్తాను అధ్యక్ష. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3049 లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ ఫర్ పులివెందుల గురించి మంత్రి గారు మాట్లాడుతూ అన్న మాటలకు అధ్యక్ష, నా నియోజకవర్గం కాబట్టి కాస్త కూస్తోలే సమాధానం చెప్పాల్సి వస్తా ఉంది అధ్యక్ష. ఈ 2 పేపర్లు మంత్రి గారే సభకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఈ పేపర్లు ఒకసారి గమనిస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత ఖర్చు పెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్ష మీరు ఇచ్చిన పేపరే చెప్తా ఉన్నాను. పులివెందులకు నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నా మీరే. గాలేరు నగరికి సంబంధించిన అంతర్భాగం అధ్యక్ష ఇది పులివెందులు అనేది. గాలేరు నగర్ లో అంతర్భాగం పైడిపాలెం రిజర్వాయర్ అంతర్భాగం ఆఫ్ గాలేరు నగరి. గాలేరు నగరిలో అంతర్భాగం ప్రాజెక్టులు అధ్యక్ష. గండికోట కానీ పైడిపాలెం కానీ సర్వరాజ్ సాగర్ కానీ వామికొండ కానీ ఇవన్నీ కూడా అంతర్భాగం ఆఫ్ గాలేరు నగరి. ఇవన్నీ అంతర్భాగం గాలేరు నగరి ప్రాజెక్టుకి సంబంధించి ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేసినారు అనేది 2 పేపర్లు మీరే ఇచ్చినారు. ఈ 3 సంవత్సరాలలో ఎంత డబ్బులు ఖర్చు చేసినారు అన్న పేపర్ కూడా మీరే ఇచ్చినారు. ఈ 3 సంవత్సరాలు కలిపి 2014, 15, 16, 17 3 సంవత్సరాలు కలిపి వీళ్ళు ఇచ్చింది ఎంత అనంటే ఈ ప్రాజెక్టులు గాలేరు నగరికి 400 కోట్లు అధ్యక్ష. ఈ గాలేరు నగరి ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 80% ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. ఒకసారి నెక్స్ట్ పేజీ ఇచ్చిందే ఇక్కడ సభకు సబ్మిట్ చేసిన నెక్స్ట్ పేజ్ చూస్తే
పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ అనేది పేపర్ ఇచ్చినారు అధ్యక్ష. దీంట్లో మట్టి పనులు ఉన్నాయి, కాంక్రీట్ పనులు ఉన్నాయి, లైనింగ్ పనులు ఉన్నాయి, డ్యాములు కట్టింది ఉన్నాయి, గేట్లు పెట్టింది ఉన్నాయి, అన్ని పనులు దీంట్లో ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ ఎంత అని చూస్తే అధ్యక్ష, ప్రతి ప్యాకేజ్ అధ్యక్ష Please stop. Package- Put your question. Please put your question. Please put your question. If you have any supplementary question, please. You cannot go on discussing about the project. No, the question limit ఉంది. Question కు ఒక పరిమితి ఉంది. అంతవరకు లిమిట్ సప్లిమెంటరీ అడగండి. You cannot go on discussing about the project. Yes, if you want clarification, Minister, please. అధ్యక్ష 95% చేశారంటున్నారు, 90% చేశారంటున్నారు, 80% చేశారంటున్నారు. దయచేసి కూర్చోండి. చేస్తే 2009-2014 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరెందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోయారు? మీరు 70%, 80%, 90% చేస్తే కూర్చోండి. మీరెందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోయారు అధ్యక్ష? ఇవాళ 5-6 సంవత్సరాలు పనులు పక్కన పడేస్తే ఇవాళ పూర్తి స్థాయిలో కూర్చోండి, మేము please. పులివెందుల ప్రాంతానికి Be seated. నీళ్ళు ఇస్తే Be seated. దానికి సమాధానం చెప్పలేక ఇవాళ వీళ్ళు అధ్యక్ష ఒకటాడుతున్నాను అధ్యక్ష, 70%, 80%, 90% మీరు పనులు పూర్తి చేస్తే 2009-2014 మధ్యలో శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా మీరున్నారు. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యులుగా కుటుంబ సభ్యులుగా ఉండి ఆ బ్యాలెన్స్ 10%, 20%, 30% ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారు? పులివెందులకి ఎందుకు నీళ్లు తీసుకెళ్ళలేకపోయారు? అధ్యక్ష, చిత్తశుద్ధితో ప్రయారిటైజ్ చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా కాలువల మీద తిరిగి ప్రాజెక్టుల దగ్గర పడుకొని ఇవాళ కడప జిల్లా వెనుకబడ్డ ప్రాంతం పులివెందులకి కడప జిల్లా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు దయచేసి కూర్చోండి. క్వశ్చన్ అవర్ 1 అవర్లో పూర్తి కావాలా? ప్రతి క్వశ్చన్కి ఒక పరిధి ఉంటుంది. దాంట్లో సప్లిమెంటరీస్ అడగొచ్చు, కానీ ప్రాజెక్ట్ మొత్తం డిస్కస్ చేయాలంటే గంటలు కూడా సరిపోదు. యోగాడన్ ఆపర్చునిటీ బడ్జెట్లో మాట్లాడవచ్చు, గవర్నర్ స్పీచ్ పైన మాట్లాడవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు. కాబట్టి నౌ క్వశ్చన్ నెంబర్ 3049, మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. క్వశ్చన్ నెంబర్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ 3049, ప్లీజ్. 3049 ప్లీజ్. అధ్యక్ష, చెప్పారు కదా. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. పై కార్యక్రమం ద్వారా ఈ రోజుకి 8,70,427 ఎస్సీ వినియోగదారులు, 3,50,576 ఎస్టీ వినియోగదారులకు ప్రయోజనం పొందుతున్నారు అధ్యక్ష. సంవత్సరానికి ఎస్సీ వినియోగదారులకు 58.02 కోట్లు, ఎస్టీ వినియోగదారులకు 18.54 కోట్ల మొత్తాన్ని ప్రయోజనం పొందుతున్నారు అధ్యక్ష. ఏరన్నా విల్ టేక్ కేర్. అధ్యక్ష, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరి 50 యూనిట్ల వరకు ఉచితంగా ఈరోజు విద్యుత్తును ప్రభుత్వమే భరిస్తూ ఉంది అధ్యక్ష. కాకపోతే మన రాష్ట్ర ఉపయోగించిన కుటుంబాలకు కూడా
మరి బిల్లులు తీసుకోరండి అంటున్నారు అధ్యక్ష. దయచేసి ఈ ఈ 50% లోపల ఉన్న కుటుంబాలకు మరి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రము మరి బిల్లులు తీసుకుని డిమాండ్ పెట్టుకోకుండా మరి వాళ్ళు కూడా విద్యుత్తును 50% లోపల వినియోగించుకొని ఉపయోగేటట్లు మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సౌమ్య ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నూతన రాజధానిలో నూతన శాసనసభను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సభాపతి అయిన తమరికి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను మరి ప్రక్కదారి పట్టించి దుర్వినియోగం చేస్తే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్లు ఈ సబ్ప్లాన్ కింద కేటాయించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కింద మరి 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం జరిగితే వారికి విద్యుత్ ఉచితంగా ఇస్తానని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అయితే మేము ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈ స్కీమ్ వల్ల మరి ఎక్కువ కుటుంబాలు లాభపడట్లేదు అధ్యక్ష. దాదాపు ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సబ్ప్లాన్ కింద అంతర్గత రోడ్లు కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. మరి ఇప్పటి వరకు దీని కింద ఎన్ని నిధులు కేటాయించారో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పడం చూసాం అధ్యక్ష. ఈ సమాధానంలో ఇది టోటల్ ఎస్సీ పాపులేషన్లో ఎంత పర్సెంటేజ్ అధ్యక్ష? స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలైనా కూడా ఇంకా చాలా గ్రామాలకు కరెంట్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎస్సీ ఆవాసాలకు మరి ఎస్టీ ఆవాసాల్లో ఎంతవరకు ఇంకా ఈ కరెంటు మనం అందిస్తున్నాం అనేది మనం ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్కీమ్ ఉంది అధ్యక్ష, దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన స్కీమ్ ఉంది. దాని ద్వారా కూడా మరి సబ్సిడీ ఎంతవరకు భరిస్తున్నది మంత్రిగా చెప్పలేదు అధ్యక్ష. ఇది రాష్ట్రంలోనే ఈ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దానికి కేవలం ఈ రోజు వరకు అధ్యక్ష ప్రతి సంవత్సరం 58 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు అధ్యక్ష ఎస్సీ కుటుంబాలకు. అట్లాగే ఎస్టీ కుటుంబాలకు కేవలం 18 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు మరి అధికార పక్ష సభ్యులు చెప్తూ ఒక పాయింట్ను వాస్తవాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఎస్సీ కుటుంబాల్లో ఈ యొక్క స్కీమ్ కింద వస్తున్నా కూడా చాలా మందికి ఇప్పటి వరకు బిల్లులు చూస్తే మాత్రం 2,000, 3,000 వరకు బిల్లులు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ 50 యూనిట్లు మాత్రం సరిపోదు అధ్యక్ష, దీన్ని కనీసం 200 యూనిట్ల వరకు అధ్యక్ష ప్రశ్న 50 యూనిట్ల లోపు వినియోగిస్తున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాల యొక్క ప్రశ్న అధ్యక్ష. ఇది దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి. అయినా చెప్తున్నాను, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో కరెంటు లేనటువంటి హౌస్ హోల్డర్ లేరు అధ్యక్ష. డిక్లేర్ చేశాం అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరెంటు లేనటువంటి వినియోగదారుడు ఎక్కడా లేడు అధ్యక్ష. ఎస్సీ కానీ ఎస్టీ కానీ కొండల ప్రాంతం కానీ మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా సరే కరెంటు లేనటువంటి గ్రామం లేదు. అది మనం కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ని ప్రకటించింది అధ్యక్ష.
అధ్యక్ష ఎనీథింగ్ యూ వాంట్. అధ్యక్ష ప్రతిపక్ష రాష్ట్రంగా తయారు చేస్తే దాని మీద వీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ప్రకటించేటప్పుడు ఈరోజు మేము ప్రకటించిన పథకం ఏంటి? ఎవరైనా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు 50 యూనిట్ల లోపు వారు వాడుకుంటే దాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది వాడుకుంటే అంతమందికి ఆ స్కీమ్ వస్తుంది. దానికి అయినటువంటి ఖర్చు 78 కోట్లు అవ్వచ్చు, 18 కోట్లు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు. ఎంతమంది వాడుకుంటే అంతమందికి ఇస్తున్నాం. దానికి మీరు ముష్టి 78 కోట్లు 58 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ తక్కువలా కనిపిస్తాయి అధ్యక్ష. కానీ పేద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మాత్రం ఇది చాలా పెద్ద ఊరట అధ్యక్ష. ఈరోజు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఒక టీవీయో ఒక ఫ్యానో కాల్చుకుంటే రోజుకు 3-4 యూనిట్లు కాలుతుంది, 50 యూనిట్ల లోపే ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దానివల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల చాలా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. దీనికి తోడుగా ఇంకేం చేశామంటే ఒక్కొక్కరికి గతంలో 2 LED బల్బులు ఇచ్చాం. మన జన్మభూమి గ్రామ సభల్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకొక 2 LED బల్బులు ఇచ్చి మొత్తం ఇంకా విద్యుత్ వాడకం తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. దీనిని గమనించమని చెప్పి కోరుతున్నాం. నేనేం చెప్తున్నానంటే ఎక్కడైనా సరే మనం పెట్టినటువంటి స్కీమ్లోకి వచ్చి ఎవరికైనా అందకపోతే మా దృష్టిలోకి తండి దాన్ని సరిచేసి అందిస్తామని చెప్పాం. ఈరోజు మన స్కీములోకి రాకుండా 100 కోట్లు మీరు చూపించమంటే చూపించే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటే నేనేం సమాధానం చెప్పాలో నాకే తెలియదు. లబ్ధిదారులందరికీ తెలియజేస్తున్నాను, ఈ వ్యవస్థలో ఎక్కడైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉండుంటే మా దృష్టిలోకి తండి సరిచేస్తామని చెప్పి మీ ద్వారా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం 3/6/2013 నాటికి ఐడియాలజికల్ క్లియరెన్స్ ముగిసింది. రెండవ ప్రశ్న కట్టడాలను నిర్మించడం కోసం 11.70 హెక్టార్ల రిజర్వ్ అటవీ భూమి అవసరం అవుతుంది. మూడవ ప్రశ్న సమాధానం అటవీ క్లియరెన్స్కి అటవీ అధికారులు సిఫార్సు చేయలేదు, అందువల్ల వరిక పొడిశిల ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని చేపట్టలేదు. రామకృష్ణారెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు చెప్పిన సమాధానం ప్రాజెక్టు అనుకూలంగా లేదని చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలో సార్ అధ్యక్ష, దుర్గి, వెల్దుర్తి, కారంపొడి, వినుకొండ ప్రాంతం, బొల్లాపల్లి ప్రాంతం అధ్యక్ష, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతంలో పూర్తిగా వర్షాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల రైతు కూలీలు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు కోసం 60 సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ధర్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన మొదట్లో అధ్యక్ష 1952లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయటం జరిగింది అధ్యక్ష. కోసలా కమిటీ అని ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ ప్రాంతం ప్రాజెక్టుకి అనుకూలమా కాదా అని కూడా ఒక కమిటీ వేశారు అధ్యక్ష. 1955లో ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ ప్రాంతం అవసరం, పల్నాడు ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ అవసరం అని కూడా ఇచ్చింది అధ్యక్ష. ఆ కమిటీలో కేఎల్ రావు గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ తర్వాత పల్నాడు విమోచన సమితి పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు కూడా జరిగినాయి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 1996లో అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా ప్రాంతంలో ఒక సభను ఏర్పాటు చేసి అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తామని ప్రామిస్ చేశాడు అధ్యక్ష. అప్పుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన ఫోటో కూడా ఉంది అధ్యక్ష. ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష, పల్నాడు కళ నెరవేరబోతా ఉన్నది కూడా చెప్పారు అధ్యక్ష.
రైతులు చాలా సంతోషించారు అధ్యక్ష, ఆ ప్రాజెక్టు వస్తుందని కూడా. కానీ ఆ ప్రాజెక్టు నెరవేరలేదు అధ్యక్ష, అంతటితో ఆగిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఇస్తామని అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జీవో నెంబర్ 702 జీవో ఇచ్చారు అధ్యక్ష. 1.7 తోటి 44,326 ఎకరాలతో డిజైన్ చేసి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా ఆ రోజు టెండర్లు కూడా పిలవటం కూడా జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం వల్ల మా ప్రాంతం యొక్క రైతులు కోరికల మీద ఆశ మీద కూడా నీళ్లు చల్లినట్టు అయింది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అధ్యక్ష రోసయ్య గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను చాలా సార్లు చెప్పడం మీకు కంప్లీట్ చేయాలి, ఎంతసేపు తీసుకుంటే కాదండి. క్వశ్చన్ అడగండి మీరు. ప్లీజ్ అధ్యక్ష. ఆ తర్వాత ఎవరు పట్టించుకోవాలి అధ్యక్ష. తర్వాత 19/3/2015లో నేను ఇరిగేషన్ మంత్రి గారికి, సీఎం గారికి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. మా ప్రాంతం అవసరాలు దృష్టి పెట్టుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు మీరు మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నిర్మించి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్రాజెక్టు గురించి ఏపీ ఐడిసి వాళ్ళు ఇది ఆ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మేము క్యాన్సిల్ చేస్తున్నాం చెప్పడం జరిగింది అధ్యక్ష. నేనేం చెప్తున్నాను అధ్యక్ష, 11.7 హెక్టార్లలో ఫారెస్ట్ పర్మిషన్ కావాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అందుకని రాలేదని నెపంతో కాకుండా అధ్యక్ష, ఇప్పుడు మీరు బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫారెస్ట్ పర్మిషన్లు తీసుకొని ఆ ప్రాజెక్టు నిర్మించి మా ప్రాంత కళలు నెరవేరే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా, రైతు కూలీలను ఆదుకునే విధంగా కూడా చేయాలని కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మా ప్రాంతం చూడడానికి నీళ్లు కనిపిస్తాయి అధ్యక్ష. 10 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవు అధ్యక్ష. ఇలా తాగడాన్ని బోరేయాలన్నా కూడా 1200 అడుగులు వేసే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇబ్బందికర పరిస్థితి అధ్యక్ష. శ్రీనివాసరావు గారు, పల్నాడు ప్రాంతంలో ఈ వెల్దుర్తి మండలంలో ఈ వరగపూడి సెల ప్రాజెక్ట్ని 1996లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాని తర్వాత దానికి నిధులు కేటాయించి కొంత వర్క్ కూడా చేశారు అధ్యక్ష. దానివల్ల ఒక 10 గ్రామాలకు ఆ మండలంలో త్రాగునీరు, తర్వాత ఒక 5,000 ఎకరాలకి సాగునీరు కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా రైతులు ఉపయోగించుకుంటా ఉన్నారు. అయితే ఈ వెల్దుర్తి, దుర్గి, కారంపొడి ఇవన్నీ అప్లాండ్స్ అధ్యక్ష. ఆ రోజు మీరే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినప్పుడు మీరు ఆ రోజు అటవీ ప్రాంతాల్లో కూడా దాదాపు 10 కిలోమీటర్లు నడిచి ఈ ప్రాజెక్టు కోసం ఫిజికల్గా కూడా చూశారు. దీనికి మీరు కూడా చాలా కృషి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఇది ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు తప్పితే 2004-14 మధ్య ఈ ప్రాజెక్టుకు ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు అవసరం మాత్రం ఈరోజు పల్నాడు ప్రాంతానికి చాలా ఉంది. ఇది మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య నుంచి ఈ వరగపూడి సెల ద్వారా మనం వాటర్ తీసుకొని ఒక కెనాల్ని తీసుకొని వెల్దుర్తి, దుర్గి మండలాల్లో కలుపుకుంటూ కారంపూడి దగ్గర ఒక 10,000 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ నిర్మించాలనేది కూడా ప్రభుత్వ ప్రతిపాదనగా ఉన్నట్టు కూడా తెలిసిందే. గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పున్నారు. దాన్ని కూడా చేసినట్లయితే ఈ మండలాలు ఏదైతే అప్లాంట్స్ ఉన్నాయో ఈ వెల్దుర్తి, దుర్గి, కారంపూడి మండలాలకి సాగునీరు, త్రాగునీరు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టును కూడా టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఏదైతే 2008లో ఆ ప్రాంతాల్లో జీవోలు ఇచ్చి దాని తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకపోవటం వల్ల ఏదైతే ఇబ్బందులు వచ్చాయో ఇవన్నీ కూడా కూలంకషంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక్క లిఫ్ట్ అనేది కాదు, టోటల్ పల్నాడు ఏరియాలో మీరు కూడా మంత్రిగా పనిచేశారు అధ్యక్ష ఇరిగేషన్కి. ఏదైతే ఆ రోజు కూడా మీరు పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు.
మొన్న ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే టోటల్గా ఆ ప్రాంతం 10,000 కాదు 20,000 ఎకరాలకైనా సరే బొగ్గవాగు దగ్గర నుంచి కానీ శ్రీశైలం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి కానీ ఏ విధంగా ఎట్లా ఈ ప్రాంతాన్ని కాపాడాలి, పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వమని అధ్యయనం చేయమని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు డివిజనల్ వన్య ప్రాణి నిర్వహణ అటవీ శాఖ అధికారి నాగార్జున సాగర్ వాళ్ళ నివేదిక ప్రకారం అక్కడ ఈ పైప్ లైన్లు కానీ ఈ ప్రాజెక్టు పనులు అక్కడ జరిగితే ఫారెస్ట్ ఏదో వన్యమృగాలకు ఇబ్బంది వస్తుందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే పల్నాడులో ఇటువంటి వెనకబడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ తయారు చేసి మొత్తం ఏదైతే మా గౌరవ సభ్యులు చెప్పారో ఆ రిజర్వాయర్ని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం. వరకపూడి సలకాలు అనేది పల్నాడుకి చాలా ముఖ్యమైనది. అందులో భాగంగా ఒక జెర్రీ వాగు స్కీమ్ ఒకటి పూర్తి చేశారు. తర్వాత అనుపు స్కీమ్ ఒకటి ఉన్నది. ఇది ప్రయారిటీగా ఆలోచిస్తే ప్రభుత్వానికి మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ సింగిల్ సప్లిమెంటరీస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. క్వశ్చన్ నెంబర్ 2892 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. డ్యూరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ హెల్డ్ ఇన్ 2016, multiple departments of Government of Andhra Pradesh signed 328 MOUs with a potential investment of 4,67,577 crore and likely employment potential of 9,58,896 people. During partnership summit held in 2017, multiple departments of Government of Andhra Pradesh signed 664 MOUs with potential investment of over 10,54,589 crore and likely employment potential for over 22,34,096 people. రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 167 MOUs are in different stages of grounding till now with a potential investment of 1,93,903 crore and a likely potential to create employment of 2,30,069. 161 MOUs with a potential investment of 2,76,846 crore and a likely employment potential of 6,27,805 people are in the pipeline. మూడో ప్రశ్నకు సమాధానం. The details appended at Annexure 1 is on the table. నరేంద్ర కుమార్. Okay, please, Narendra, please. Okay. అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అనే విధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న కృషిని సభలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అభినందించాలి అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, దాదాపు 2016లో కానీ 2017లో కానీ మొత్తం దాదాపు 1000కి పైగా MOUలు సంతకాలు చేయడం జరిగింది. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం సంతకాలు జరిగినాయి. మొత్తం 30 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా MOUలు సంతకాలు చేయబడిందని చెప్పారు అధ్యక్ష. దానిలో మళ్ళీ మంత్రి గారు రెండో ప్రశ్నలో సమాధానంగా చెప్పారు, మొత్తం 328 MOUలు వివిధ స్టేజ్ల్లో ఉన్నాయని చెప్పి, దీనిలో పెట్టుబడులకు సంబంధించిన ఏవైతే ఈ ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. దాని ద్వారా 8,50,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ రెండు సదస్సుల్లో కూడా
ఏ దేశాల నుండి ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు, ఏ దేశాల నుండి ప్రతినిధులు వచ్చారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఏవైతే ఈ ఎంఓయూ సంతకాలు చేశారో ఏ రంగానికి సంబంధించిన ఎన్ని ఎంఓయూలు ఉన్నాయని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగంలో ఎంతోమంది వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు, అటు ఎనర్జీ కావచ్చు, టూరిజం కావచ్చు, రకరకాల అంశాలకు సంబంధించి ఎంఓయూలు ఉన్నాయి. కాబట్టి ఏ రంగాలకు సంబంధించి ఎంఓయూలు చేసుకోబడినాయో సభకు తెలియజేయవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ ఎంఓయూలు ఎవరైతే చేసుకున్నారో, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయక రాష్ట్రం నుండి పారిశ్రామిక రాష్ట్రంగా మార్చాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి దానిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క వివిధ రకాలైన ఇండస్ట్రీస్ పెట్టడానికి రాష్ట్రానికి వచ్చారో వారికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేకమైన చర్యలు ఏంటి తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ విధమైన విధానాలను రూపొందించారో ప్రభుత్వ పరంగా సభకు తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో రకాలుగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, లేదా ఆర్బీఐ నివేదిక ద్వారా దేశంలోనే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను పేర్కొంటాం. కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురోగతికి పారిశ్రామిక పురోగతికి దోహదపడతాయి అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని ఎప్పటిలోగా ఇప్పుడు ఏవైతే మంత్రి గారు చెప్పినట్టు 328 ఇండస్ట్రీస్ వివిధ స్టేజ్ల్లో ఉన్నాయని చెప్పారో, నేను గౌరవ మంత్రి గారిని కోరేది వాటిలో ఇప్పటికే ఎన్ని మొదలైనవి, ఎన్ని ఇంకా మొదలవ్వాల్సిన అవసరం ఉందో తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులను అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ సమాధానం చెప్పాను. అయితే 2-3 ప్రశ్నలు అడిగారు. ఈనాడు అమరావతి కానీ, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్వెస్ట్మెంట్కి ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అయింది అధ్యక్ష. అందుచేతే ఎక్కడ రోడ్ షోలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో మనం రోడ్ షోలు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వైజాగ్లో 2016 సిఐ సమ్మిట్ చేశాం, 2017 కూడా మనం రీసెంట్గా సిఐ సమ్మిట్ చేశాం. వివరాలన్నీ కూడా సబ్ ముందు కూడా ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇంత అట్రాక్టివ్ ప్లేస్ అవ్వడానికి కారణం అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి అధ్యక్ష. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ పాజిటివ్గా ఉండాలి. ఇంకైతే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పట్ల గవర్నమెంట్ పాజిటివ్గా ఉండాలి. ఆ విధంగా పాజిటివ్గానే ఉన్నాం. అదేవిధంగా లీడర్షిప్ అధ్యక్ష మెయిన్ ఎంచేతంటే స్టేబుల్ గవర్నమెంటు, స్టేబుల్ లీడరు ఉన్నట్లయితే ఇన్వెస్టర్స్కి వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిలాగా పాజిటివ్ లీడర్షిప్, పాజిటివ్ గవర్నమెంట్ ఉంది. అంచేత అధ్యక్ష, అంచేత మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నట్లయితే ఈ సమ్మిట్లో వచ్చినటువంటి ప్రపోజల్స్లో నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ మోర్ దాన్ 50% మెటీరియలైజ్ అవుతున్నాయి అధ్యక్ష. అంచేత హిస్టరీలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజ్ మెటీరియలైజ్ అయినటువంటి సంఘటనలు లేవు. దీనికి అంతటి ప్రధానమైనటువంటి కారణం మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగానే అదే కాకుండా న్యాచురల్ రిసోర్సెస్ కానీ, పోర్ట్లు కానీ, అదేవిధంగా మనకు కోస్టల్ బెల్ట్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది. అందుకనే వరల్డ్ బ్యాంక్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ అధ్యక్ష. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే ఏ విధంగా బిజినెస్ జరుగుతుంది, ఏ విధంగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అవసరం అధ్యక్ష. దీన్ని ఎవరు కూడా కాదనలేదు, భారతదేశంలో కాదనలేదు, ప్రపంచంలో కాదనలేదు. మీరు కాదన్నా కానీ ఒడిగేది కూడా ఏమీ లేదు అధ్యక్ష. ఎంచేతంటే ఇది జరుగుతూ ఉంటుంది, ఇది ఒక ప్రాసెస్. అంచేత ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఇందాక నేను చెప్పానో దాదాపు 50% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ మెటీరియలైజ్ అయినప్పుడు దీనికి తగ్గట్టుగానే మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అధ్యక్ష. అంచేత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, దీని ద్వారా మన ఎకానమీ పెరుగుతుంది. అదేవిధంగా ఎకానమీ పెరిగినప్పుడు మళ్ళీ మనకి రెవెన్యూస్ వస్తాయి. ఇదంతా ఓవరాల్ అడ్వాంటేజ్ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు ఏ దేశాల నుంచి వచ్చారని అడిగారు అధ్యక్ష. సింగపూర్ నుంచి వచ్చారు, అదేవిధంగా యూఏ నుంచి వచ్చారు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్, యుఎస్ఏ నుంచి వచ్చారు, అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టుగానే అన్ని దేశాలు కూడా ఈనాడు చైనా కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ ఇవన్నీ కూడా
మేమే లండన్ కానీ మేము ఇన్వెస్ట్ చేస్తాం అనేటువంటిది ముందుకు వస్తున్నారు అధ్యక్ష. అంచేత అవన్నీ కూడా మెటీరియలైజ్ అవుతాయి. మెటీరియలైజ్ అయినప్పుడు ఇంటర్నేషనల్ మల్టీనేషనల్స్ ఇక్కడ రావడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, మనకి అనేక రకాలైనటువంటి మల్టీఫేరియస్ బెనిఫిట్స్ కూడా రావడం, ఎకానమిక్ గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఏపీ ఇన్ఫ్రా అండ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేట్ ఇట్లా దాదాపు 15 సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చారు అధ్యక్ష. అంచేత మేము ఒక ఈడీబీ కూడా క్రియేట్ చేశాం. ఈడీబీ ఒకవైపు బంద్ చేస్తుంది, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఒకవైపు బంద్ చేస్తుంది, అంచేత టూరిజం డిపార్ట్మెంట్ ఒకవైపు బంద్ చేస్తుంది. అంచేత ఈ సమ్మిట్ ద్వారా మనం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. దీని ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా మెటీరియలైజ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఒక సెల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని పర్సూ చేస్తున్నాం అధ్యక్ష. 100% మనకు వచ్చినటువంటి ఏ రాష్ట్రంలో రానటువంటి ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రంలో వస్తున్నాయనేటువంటి కూడా గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 3008 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. I said single supplementary. No, please. దయచేసి కూర్చోండి. సభ్యులు వద్దన్నారు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు ఇతర రంగాలతో పాటు చక్కెర రంగం ఎదుర్కొంటున్న సమస్యలు అంశాలను పరిశీలించడానికి 18/6/2015 తేదీ గల ప్రధాన పరిపాలన శాఖ GORT నెంబర్ 1844 ద్వారా ప్రభుత్వం మంత్రివర్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కాయిలాబడ్డ సహకార చక్కెర సంస్థలకు సమగ్ర శాశ్వత పరిష్కారాన్ని అందించడానికి నైపుణ్యం గల కన్సల్టెంట్ల సహాయంతో చర్యలు గుర్తించేందుకు 16/3/2016 తేదీ గల ప్రధాన పరిపాలన శాఖ GORT నెంబర్ 608 ద్వారా ప్రభుత్వం ఒక కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యక్ష, ప్రత్యేకంగా ఈ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ గురించి అడిగారు అధ్యక్ష. దీన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ కూడా వాళ్ళు త్వరలోనే రిపోర్ట్ ఇచ్చారు. ఆల్రెడీ గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీలైనంత వరకు కూడా ఇవన్నీ కూడా రివైవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ బట్ వీటి న్యాచురల్గా ఉండేటువంటి వీళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ లేదు అధ్యక్ష. ఏం చేతంటే వాళ్ళకి క్రెయిన్ కూడా తగ్గిపోతుంది సంవత్సరం. అంచేత లోకల్గా కూడా అంత స్ట్రెంగ్త్ రావడం లేదు. అయినప్పుడు కూడా అనకాపల్లి కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. వీలైనంత వరకు రివైవ్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చాం లోన్ తెచ్చుకోవడానికి. అయితే నాబార్డు వాళ్ళు ఏదో అబ్జెక్షన్ పెడుతుంటున్నారు. దాన్ని కూడా పర్సూ చేసి వీలైనంత వరకు కూడా వాళ్ళు లోన్ ఇప్పిస్తాం అధ్యక్ష. ఏదేమైనప్పుడు కూడా స్పెషల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ విల్ టేక్ వ్యూ. విష్ణు కుమార్ రాజు గారు. అధ్యక్ష, ముందుగా ఈ సభని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, మీకు కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇది వరకు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష. చాలా మంది మైక్ నిలయలా ఊపేవారు అధ్యక్ష కంటిన్యూస్ గా. ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష, చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు అది లేదు అధ్యక్ష. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. వాకౌట్ చేయాలన్నా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఇది మయసభ అధ్యక్ష. ఇది అట్లాగే ఇక్కడ అధ్యక్ష ఏది నొక్కితే ఏది వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి, స్థానానికి ఎదిగిపోయారు అధ్యక్ష. హైట్ లో అధ్యక్ష ఎవరికి అందుబాటులో లేకుండా కూడా తమరు చేరు అన్ని కూడా చేయటం అనేది చాలా దూరదృష్టితోటి చేసిన కార్యక్రమం అధ్యక్ష. ఇది చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష, ఇంకొక చిన్న ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. ఇదివరకైతే చేతులతో పనులు చెప్పేవారు అధ్యక్ష ప్రతిపక్షం వారు. ఇప్పుడు నోటుతో మాత్రమే పని చెప్పడానికి అవకాశం కల్పించారు అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష చాలా బాగుంది. అందరినీ కూడా అభినందన తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అనకాపల్లి షుగర్స్ అధ్యక్ష, అనకాపల్లి ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణ గారు అధ్యక్ష. ఆయన అనకాపల్లి నుంచి అరిస్తే నాకు విశాఖపట్నానికి కనపడుతుంది అధ్యక్ష. అంత వాయిస్ ఉంది అధ్యక్ష. పాయింట్ చెప్తున్నాను అధ్యక్ష. అందుకని క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు వారు వేరే కారణాలతోటి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. అనకాపల్లి అంటేనే బెల్లం గుర్తుకొస్తుంది అధ్యక్ష. అనకాపల్లి బెల్లము
మొత్తం దేశంలో కల్లా అత్యంత శ్రేష్టమైన బెల్లం అధ్యక్ష. కోఆపరేట్ కృష్ణ కుమార్ రాజు గారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ తో సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ అధ్యక్ష 1938లో స్టార్ట్ అయింది అధ్యక్ష. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం కాలంలో అధ్యక్ష ఈ రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ బాకీలు ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 8 ఆగస్టు 2014లో విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు వారి బాధలన్నీ చూసి అధ్యక్ష 4,98,00,000 సింగిల్ సప్లిమెంటరీ దేర్ ఇస్ నో మచ్ టైం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us, get your answer from the member. అదే అధ్యక్ష, అదే చెప్తున్నా అధ్యక్ష. 4,98,00,000 వారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దానివల్ల చాలా ఉపశమనం కలిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష దురదృష్టవశాత్తు హుద్దూద్ సైక్లోన్ లో ఫ్యాక్టరీ డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. సుమారు 30 కోట్ల రూపాయల వరకు దానికి ఖర్చు అవుతుందని ఒక అప్రాక్సిమేట్ అంచనా అధ్యక్ష. సో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ 30 కోట్లు కనుక చేస్తే సదుపాయం చేకూరిస్తే అధ్యక్ష ఆ కమిటీ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ కమిటీ కూడా దీన్ని రివైవ్ చేయడానికి మోడర్నైజ్ చేస్తే కనీసం 1,00,000 మంది ఫార్మర్స్ కి ఉపయోగ కలుగుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకు దయచేసి 30 కోట్లు దాని మీద వెచ్చించి అక్కడ సుమారు 1,00,000 మంది ఫార్మర్స్ కి చేయూతనివ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకొక 1,40,00,000 ప్లీజ్ మినిస్టర్ గారు ఇందాక నేను చెప్పాను విష్ణు కుమార్ రాజు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గోవింద్ గారు కూడా మాకు రిప్రజెంట్ చేశారు. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఏం చేతంటే ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ చేస్తున్నాం అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ ఇచ్చినప్పటికి కూడా రివైవ్ కావడం లేదు. అంటే ఎప్పుడు కూడా 6 యూనిట్స్గానే ఉంటున్నాయి. అంటే నాబార్డుని కూడా చెప్పాము, గ్యారంటీ ఇస్తాం గవర్నమెంట్, ఏదైనా హెల్ప్ చేయండి అని. ఇవన్నీ కూడా కన్సల్టేషన్లో ఉన్నాయి. గవర్నమెంట్ పర్సూ చేస్తుంది సివియర్గా. వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 3045 is postponed at the request of the member. Question number 2971, Minister for Backward Classes Welfare. Please, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో ఒక చక్కటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీకు అలాగే అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు 2016-17లో కేటాయించిన నిధులు మొత్తం మరియు విడుదల చేసిన మొత్తం ఈ కింద విధంగా ఉంది అధ్యక్ష. బీసీ సంక్షేమ శాఖ ప్రణాళిక కింద 4,722.43 కోట్లు, విడుదల చేసింది 3,957.30 కోట్లు అధ్యక్ష. అలాగే ప్రణాళికేతర కింద 381.44 కోట్లు, విడుదల చేసింది 381.44 కోట్లు అధ్యక్ష. అలాగే B&C ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. 2015-16 మరియు 2014-15 ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల మొత్తము మరియు విడుదల చేసిన నిధుల మొత్తము మరియు అందులో నుండి ఖర్చు చేసిన మొత్తం ఈ కింద విధంగా ఉంది అధ్యక్ష. 2014-15 2,665.09 కోట్లు కేటాయించగా విడుదల చేసిన 2,578.69 కోట్ల అధ్యక్ష. ఖర్చు చేసింది 2,242.16 కోట్ల అధ్యక్ష. 2015-16 సంవత్సరానికి 3,195.02 కోట్లు, విడుదల చేసింది 3,135.01 కోట్ల అధ్యక్ష. ఖర్చు చేసింది 2,573.50 కోట్లు అధ్యక్ష. ఓకే, ముత్యాల నాయుడు గారు. మంత్రి గారు సమాధానం చెప్తూ 2014-15 సంవత్సరానికి గాను కేటాయింపు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేశారు అనేటువంటిది విడుదల ఖర్చు 3 కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అలానే 2015-16 సంవత్సరానికి గాను కేటాయింపులు విడుదల చేసింది ఖర్చు చెప్పారు అధ్యక్ష. వీటికి ఎక్కడ కూడా 3ంటికి కూడా పొంతన కుదరట్లేదు అధ్యక్ష. ఇది స్వయంగా మంత్రి గారే ఒప్పుకున్నటువంటి మాటలు అధ్యక్ష. ఇక బీసీలకు సంబంధించి మొదటి నుంచి కూడా బీసీ వర్గాలకి, బీసీ విద్యార్థులకి అన్యాయం జరుగుతూనే ఉంది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ బీసీ వర్గాల వారికి బడ్జెట్లోనే ప్రతి ఏడాది కూడా 10,000 కోట్ల రూపాయలని కేటాయింపులు చేస్తామని చెప్పి వారే స్వయంగా చెప్పారు అధ్యక్ష. అది అవునో కాదో మరి సభలోనే ఉన్నారు. మరి ఆ విధంగా ప్రతి ఏడాది కూడా బీసీ సంక్షేమం గురించి బీసీ విద్యార్థుల గురించి 10,000 రూపాయలు కేటాయిస్తాను చెప్పిన మాటలు ఉంటుండగా ఈ విధంగా కేటాయింపులు చేస్తామన్న దానికి బడ్జెట్ మరి వారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అధ్యక్ష. ఇక బీసీ విద్యార్థుల తాలూకా క్వశ్చన్ దాని ముందు మాట్లాడతాను అధ్యక్ష. దానికి ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ పుట్ యువర్ సప్లిమెంట్. ఇదే మాట్లాడతాను అధ్యక్ష. ఆన్సర్ ఫ్రమ్ ది మినిస్టర్ ప్లీజ్. అలానే మరి బీసీ విద్యార్థుల చదువుకు గాను ఓకే దేవగత రాజశేఖర రెడ్డి గారు హయాంలో ప్రతి బీసీ విద్యార్థి కూడా చదువుకోవడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఫలానా సొమ్మె ఇంతే కేటాయిస్తామని చెప్పి కాకుండా వాళ్ళ చదువుకి ఎంత ఫీజు ఉంటే అంత ఫీజులు కూడా రియంబర్స్మెంట్ ద్వారా ఇచ్చేవారు అధ్యక్ష. సప్లిమెంట్ అడగండి. అదే చెప్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష విషయాలు వచ్చేటప్పుడు నో ప్లీజ్ పుట్ యువర్ సప్లిమెంటరీ. నో మీరు స్పీచెస్ ముత్యానాయుడు గారు పుట్ యువర్ సప్లిమెంటరీ. దెర్ నో టైం. బిఎస్సీలో కూడా చెప్పాం 1 hour అని. 1 hour per question hour. ప్లీజ్ మీరు మాట్లాడండి బట్ నో